అంటే ఇప్పుడు అంటే మీరు 4 ఇయర్స్ ఉన్నానన్నారు చనిపోయినప్పుడు. అంటే కొంచెం కొంచెం మనకు తెలివి ఉంటది. కొంచెం అన్నీ గుర్తుండవు. అవునా? అంటే మీరు పెద్దగా అయ్యే క్రమంలో మీకు తెలివి వచ్చిన తర్వాత అంటే మీ తాతని గాని, నానమ్మని గాని అసలు అమ్మ, నాన్న ఎందుకెళ్ళిర్రు లోపలికి అని అడగడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్పడం జరిగింది మీకు? కరెక్టేనా? అయితే అమ్మ నాన్న వెళ్ళడానికి కారణం ఇక్కడ ఉన్న దొరల పరిపాలన. దొరలు అరాచకాలు. వాళ్ళ ముందుకెళ్ళి చెప్పులేసుకొని పోతే వాడిని కొట్టడం, తిట్టడాలు. ఆ? వాళ్ళ చేన్లల్లో వాళ్ళకున్నప్పుడు ఉన్న చేన్లల్లో మన గోదలు మేసిన ఇబ్బంది పెట్టడాలు. ఇటువంటి సహించలేక మా నాన్న వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు గట్ట చెరువు కట్ట అని ఉంటుంది. ఓకే. గట్ట చెరువు కట్టకు మామిడి చెట్లు ఉన్నాయి. హ్మ్. అదంతా ఒక దొర భూమి అది. ఓకే. రెడ్డి భూమి. దొరలు ఇక్కడ ఏమో దొరలు అంటాం. అవును. యాక్చువల్గా రెడ్డి. హ్మ్. ఆ దొరల భూమిలో కట్టకున్న మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల కాయలన్నీ తెంపి ఊర్లోకి తీసుకొచ్చి పేద జనాలకు వంచితే ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ నుంచి స్టార్ట్ అయింది మా నాన్న జీవితం. ఊర్లో ఇప్పటికి కూడా అప్పుడు ఉన్న పెద్ద మనుషులు, అప్పుడున్న విధానాలు ఉన్న వాళ్ళు చెప్తారు నాకు, మీ నాన్నకి ఈ విధంగా చేయంగా బయటికి వెళ్ళిపోయినా ఇట్లా జైల్లో పడ్డాడు, ఇది పరిస్థితి, మీ నాన్న పరిస్థితికి ఇది, మీ నాన్నకి ఇట్లా చేసేది, ఈ విధంగా ఉన్నాడు మీ నాన్న అని చెప్తారన్న నాకు. అయితే అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో అంటే చాలామంది లొంగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారా? అంటే అమ్మ నాన్నకి ఏం జరిగింది, అసలు ఎట్లా ఉండే? ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినవన్నీ బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళే. అంటే నా పరిస్థితి ఏంటిది, మా నాన్న అమ్మ ఎందుకు చనిపోయారు, పరిస్థితి ఎందు గురించి నా పరిస్థితి ఇట్లా అయింది. మీరు వచ్చిళ్ళు కదా, మా అమ్మ నాన్నకు అప్పుడు ఆలోచన లేదా, మరి వద్దామని ఆలోచన లేదా అని అడిగితే, మీ నాన్న అమ్మ అంత గొప్పలం కాదు మేము, వాళ్ళ త్యాగాలకు మేము విలువ కట్టలేము అని వచ్చిన వాళ్ళు చెప్పారన్న. ఓకే.